వాక్యం కొరకై వందనాలు. ఈ వాక్యం వినే అవకాశం ఇచ్చారు. ఎన్నోసార్లు వింటానే ఉన్నాం. మేము ఒకరోజు ఈ వాక్యాలన్నిటికీ లెక్క చెప్పాలి. కాబట్టి శ్రద్ధగా వినటానికి సహాయం చేయండి, పాటించటానికి మరీ ఇంత సహాయం చేయండి, ఇతరులకు చెప్పటానికి కూడా సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా ఊహించండి, ఒక తల్లిగారు వాళ్ళ బాబుని పాస్టర్ దగ్గర తీసుకొచ్చి పేరు పెట్టండి అయ్యగారు అంటే, సరే అని బాబుని తీసుకొని ఏం పేరు పెట్టాలి అంటే వేదన. వందన బాబు కదా, వేదన ఏంటి? మీకేమైనా మతిపోయిందా అమ్మగారు? మళ్ళీ చెప్పండి, ఏం పేరు? వేదన. అవునా? అదేం పేరండి? వీళ్ళ నాన్నగారు ఉన్నారా? లేరండి, చనిపోయారు. అందుకే నేనే తెచ్చాను, పేరు పెట్టమని అడుగుతా ఉన్నాను. వేదన. ఓ, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో ఈ ప్రార్థన మీకు కొంతమందికి తెలుసు. ఈ గురించి ప్రసంగాలు కూడా వినే ఉంటారు. ఈరోజు వేదన అనే మాట. ఈ ప్రసంగం నేను స్త్రీల సహవాసంలో కూడా మాట్లాడాను. ఆ రోజు వర్ష కారణంగా ఒక 15 మందే వచ్చారు. నేను 50 కాపీలు ప్రింట్ చేసి పెట్టాను. అది ఇంకా మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చెప్తా ఉన్నాను. మరి ఈ టైటిల్ ఏంటంటే తల్లి వేదన, కుమారుని ప్రార్థన, దేవుని స్పందన. తల్లి వేదన, కుమారుని ప్రార్థన, తండ్రి, పరలోకపు తండ్రి స్పందన. ఈ 3 విషయాలు మనం చూద్దాం. మరి ఈ యొక్క వ్యక్తి పేరు యాబేజు, జాబెజ్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. మరి ఈ యొక్క మొదటి దినవృత్తాంతములు మీలో చాలామంది బైబిల్ వరుసగా చదివినప్పుడు 2వ రాజులు అయిపోయిన తర్వాత మొదటి దినవృత్తాంతములు మొదటి అధ్యాయంకి వచ్చాక బోరు కొడుతుంది కదా, అవునా కదా? చూడండి ఒకసారి. మొదటి అధ్యాయంలో ఏముంది? ఆదాము, షేతు, ఏనోసు, ఇంకా అలా పేర్లు అలా వస్తూ ఉంటాయి. కుమారులు, తండ్రి, కుమారులు కనెను. అబ్రాము ఇస్సాకుని 34 అబ్రాము ఇస్సాకుని కనెను, తండ్రి కనెను. ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమియోను. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వస్తే దావీదు హెబ్రోన్లో పుట్టిన కుమారులు. 4వ అధ్యాయానికి వస్తే యూదా కుమారులు ఎవరనగా అంటూ ఇలా 8 అధ్యాయాల వరకు కుమారులు, తండ్రి, కనెను ఇవే వస్తూ ఉంటాయి. బోరు కొట్టేస్తుంది. ఆ తెలుగు రాని వారికి ఇంకా కష్టం. ఆ పేర్లు చదవలేక నాలుక నొప్పిలేస్తుంది. ఇకపోతే మన తరానికి, మన పిల్లలకు కూడా తెలుగు ఇదైపోయింది కదా. తెలుగు కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది నాకైతే. కొంతమందిని అడుగుతూ ఉంటాను, మన యూత్ని, సాతాను, నాతాను తెలుగులో రాయండి అండి. సాతాను, నాతాను ఏంటి తేడా? కొమ్మే తేడా. అంత తేడా అంటే తెలుగు నేర్చుకోండి. సరే, ఇక్కడ మీరు చూస్తే ఈ అధ్యాయాలన్నీ కూడా కనెను, కుమారుడు, అది ఇది అని చెప్పుకుంటూ 8 అధ్యాయాల్లో మధ్యలో సడన్గా ఒక 2 వచనాలు వస్తాయి. ఈ 2 వచనాలు ఈ యాబేజ్ అనే ఆయన గురించి ప్రస్తావించబడింది. ఇది ఏంటి? అవుట్ ఆఫ్ ప్లేసా? ఇది అనవసరమా? ఇది ఏమైనా ఈ యొక్క దినవృత్తాంతంలో రాసిన వ్యక్తి సాధారణంగా సమూయేలు గారు రాశారని అంటారు. మరి ఇది రాసినప్పుడు ఆయనకి సడన్గా ఏదో జ్ఞాపకం వచ్చి 2 వచనాలు అక్కడ పెట్టాడా?
ఇది ఏదో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లాగా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సడన్గా ఇన్ని అధ్యాయాలు, ఇన్ని వచనాలంతా కూడా జీనియాలజీ అంటారు కదా, వంశావళి అని అంటారు కదా. అందుకే నేనేం రాశానంటే, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ జీనియాలజీ there is a genius. In the midst of genealogy there is a genius. వంశావళిలలో ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ యొక్క వచనాలు మనం చూద్దాము. మరి ఈయన గురించి 1వ అధ్యాయం మనం ఇందాక చూసాం, ఆదాము కుమారులు. 2వ అధ్యాయం ఇశ్రాయేల్ కుమారులు. 3వ అధ్యాయం దావీదు కుమారులు. ఆ తర్వాత 4వ అధ్యాయం మొదటి 8 వచనాలు యూదా కుమారులని. మళ్ళీ 4వ అధ్యాయం 11 నుండి మళ్ళీ 8 వరకు మళ్ళీ వంశావళి, యూదా గోత్రాల్లో 12 గోత్రాల గురించిన వివరాలు అన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో మరి యాబేజు 9వ వచనములో, యాబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని తల్లి కంటినని అతని తల్లి అతనికి యాబేజు అను పేరు పెట్టెను. తల్లులు పిల్లల్ని కనినప్పుడు వేదన ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆ యొక్క వేదన ఆ వేదన కాదు. ఎందుకంటే శిశువు పుట్టిన వెంటనే ఎంత నొప్పి ఉన్నా కూడా నొప్పి అంతా పోయి సంతోషంగా ఖుషీగా ఉంటారు. కానీ అది ఇది కాదు, అది ఇది కాదు. మాకు పాప పుట్టినప్పుడు కష్టమైపోయి సిజేరియన్ చేయాలి, 1000 రూపాయలు అవుద్దన్నారు నీలపూర్ హాస్పిటల్లో. మాకు ఆ రోజుల్లో 750 రూపాయల జీతం. ఏం చేయాలి? ప్రార్థన చేశాం అంతే. ప్రార్థన చేశాక మరి చాలా అద్భుతంగా దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చాడు, 70 రూపాయలు. ఎందుకంటున్నానంటే దేవుడు మన ప్రార్థనలో వింటాడు, దేవుడు మనకు జవాబిస్తాడు. అయితే వేదన అనే మాట, దాని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాము. ఎందుకంటే ఈ యొక్క ఒక వ్యక్తి ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన కొన్ని కోరుకోలేడు, కొన్ని కాదు అసలు ఏది కోరుకోలేడు. ఒక శిశువు పుట్టినప్పుడు ఆ శిశువు నేను పలానా తల్లిదండ్రులకు పుట్టాలి, పలానా దేశంలో పుట్టాలి, పలానా రంగు చర్మము కలిగి పుట్టాలి, పలానా దేశంలో పుట్టాలి, పలానా జాతికి పుట్టాలి, పలానా భాష మాట్లాడే వారికి నేను పుట్టాలి అంటూ ఏమీ చాయిస్ లేదన్నమాట. నేను అబ్బాయిగా పుట్టాలి, అమ్మాయిగా పుట్టాలి, ఆ చాయిస్ కూడా లేదు. అందుకని మరి యాబేజ్ అనే ఈ వ్యక్తి పుట్టినప్పుడు ఆయనకి ఈ చాయిస్లన్నీ లేవు. ఆయన తండ్రి గారి పేరు కూడా ఇక్కడ లేదు, తల్లిగారే ఆయనకు పేరు పెట్టినట్టుగా మనం చూస్తాము. అసలు ఎందుకు ఆ పేరు పెట్టింది, వేదన అనే పేరు ఎందుకు పెట్టింది అన్నది మనము చూద్దాం. వేదన అనే మాట, ఈయన జీవితం అంతా 2 వచనాల జీవితమే. కొందరు జీవితాలు రాస్తూ ఉంటే ఇన్ని పుస్తకాలు రాయొచ్చు, కానీ బతుకంతా సున్నా, వేస్ట్ బతుకు. చరిత్ర రాస్తేనేమో ఎన్నో పుటలు రాసుకోవచ్చు. ఈయన జీవితాన్ని 2 వచనాలతోనే మొత్తం సారాంశం ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మార్నింగ్ నేను మాట్లాడినప్పుడు కూడా మరి హౌ టు కన్వర్ట్ పెయిన్ ఇంటూ గెయిన్, హౌ టు కన్వర్ట్ పెయిన్ ఇంటూ ప్రైజ్ అనే అంశం మీద ఇదే సందేశం ఇచ్చాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే మనకందరికీ వేదన అనేది ఉంటుంది. వేదన లేని నాకు వేదన లేదండి, నేను ఎప్పుడు వేదన పడలేదండి అంటే బహుశా మీకు మెంటల్ కేసు ఉండొచ్చేమో. అందరికీ వేదన ఉంటుంది. వేదన రకరకాలుగా ఉంటుంది. కొందరికి తీవ్రంగా ఉంటుంది, కొందరికి మామూలు వేదన. కొందరికి వేదన కారణాలు ఎన్నో ఉంటాయి. వయసును బట్టి వేదన ఉంటుంది, పరిస్థితులను బట్టి వేదన ఉంటుంది, మరి
ప్రభుత్వాన్ని బట్టి మనకు వేదన ఉంటుంది, మనం ఆఫీసులో పనిచేసే పరిస్థితులను బట్టి వేదన కలగవచ్చు, మన బంధువుల వల్ల మనకి వేదన కలగవచ్చు. మరి అత్త కోడళ్ళ మధ్య వేదనలు అనేది మనకు తెలుసు అన్నమాట. ఇంట్లో వేదనలకు కారణాలు ఉంటాయి. మన పిల్లలు మనకి వేదన కలిగిస్తూ ఉంటారు. కాబట్టి వేదన అనేది అందరికీ ఉంటుంది. వేదన నాకు రాదు, నాకు లేదు. అయ్యా ఇప్పుడు చెయ్యొద్దు మీరు. ఇప్పుడు ఇంగ్లీష్ ఆరాధన తర్వాత 30 నిమిషాలు టైం ఉంది కదా, అవన్నీ ముందే చూసుకోవాలి. వేదన అందరికీ ఉంటుంది. వేదన నాకు లేదు, నాకు రాదు, నేను ఎప్పుడు వేదన పడలేదు అంటే అది ఒక రకమైన అబద్ధం. మనందరం వేదన గుండా వెళ్తాం. డబ్బున్న వాడికి వేదన, ఎవడో రాత్రి వచ్చి నన్ను పొడి చేసి అన్నీ తీసుకెళ్ళిపోతాడనే వేదన. డబ్బు లేని వాడికి వేదన, రేపు బువ్వ ఎవడు పెడతాడా అని అదొక వేదన. అందంగా ఉంటే కూడా ఒక బాధ, వేదన, భయం, ఎవడు నా ముఖాన్ని యాసిడ్ పోతాడేమో. అందహీనంగా ఉంటే కూడా వేదన, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ ఇలా మనకి వేదనలు రకరకాలుగా వస్తూనే ఉంటాయి. ఈ వ్యక్తి పేరు కూడా మిస్టర్ వేదన అనేది మనం చూస్తాం. అంటే ఆయన ఇక్కడ మాట ఉంటుంది, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఎప్పుడు పొందాడు అనే మాట మనం తెలుసుకోవాలి. ఈయన గురించి మరి ఆయన ఏమంటున్నాడంటే, నా పేరే బ్రదర్ వేదన. నేను నా తల్లికి వేదన, నా కుటుంబానికి వేదన, నా సహోదరులకు వేదన, నా యొక్క గోత్రానికి కూడా వేదన, సమాజానికి వేదన. నా పేరే వేదన. నాకెప్పుడు వేదనలో ఉంటాయి, నేను వేదనలో ఉంటానంటూ కొంతమంది అలా ఉంటారనమాట. మా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. వారి వేదనలు రకరకాలుగా ఉంటాయి. అరే ఇలాంటి వేదనలు కూడా ఉంటాయా అని నాకే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కానీ వేదన అనేది రకరకాలుగా ఉంటుంది. అయితే నేను ఆలోచించినప్పుడు బైబిల్లో ఫస్ట్ టైము వేదన ఎవరు పొందారు? మళ్ళీ ఆదికాండం వెళ్దాం. బైబిల్లో ఫస్ట్ టైం వేదన పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడే. ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయినప్పుడు దేవునికి వేదన వచ్చింది. నా చేతులతో నా యొక్క జీవాత్మను ఊదిన ఈ వ్యక్తి పాపము చేసి నాకు దూరం అయిపోయాడని వేదన లేదంటారా దేవునికి? ఆ వేదన స్వరముతోనే ఆదామా ఎక్కడున్నావని పిలిచాడు. తండ్రి అయిన దేవుడు వేదన, కుమారుడైన దేవుడు వేదన పడ్డాడా? ఎస్. గొర్రెలను చూసి కాపరి లేని గొర్రెలని బాధపడ్డాడు. వేదనలోనే సిలువలో వేలాడుతూ వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించన్నాడు. వేదన. తండ్రి అయిన దేవుడు వేదన పడ్డాడు, కుమారుడైన దేవుడు వేదన పడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వేదన. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. అంటే మనము చేసే పాపాన్ని బట్టి ఇప్పుడున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము వేదన, బాధ, దుఃఖము కలిగించవచ్చు. కాబట్టి వేదన అనేది ఒక వాస్తవం. పెయిన్ ఈజ్ ఎ రియాలిటీ. అయితే ఈ వేదన నుండి తప్పించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అది తప్పించుకోవటానికి సారాయి తాగుతారు. मेरे జిందగీ में गम है और ये गम की बॉटल है. వాడు ఆ సారాయి అంతా తాగేసి 2 గంటలు పడుకున్నాక మళ్ళీ లేస్తే అదే పెయిన్, అదే స్టోరీ. ఈ కొందరేమో మరి ఏమేమో చేస్తారు, చాలా చెప్పుకోవచ్చు. కొందరు ఊరికే మొబైల్లోనే ఉంటారు. వారి వేదన అధిగమించుకోవటానికి మొబైల్లో ఊరిక చూస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఇంకా టీవీలో కూర్చొని ఇంకంతా ఏది కావాలంటే అది చూసుకుంటానే ఉంటారు. వేదన తొలగించుకోవటానికి, వేదన నుండి తప్పుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
ఇక కొందరు సైకియాట్రిక్ డాక్టర్ల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, కౌన్సిలర్స్ దగ్గరికి రకరకాలుగా ఈ వేదన నుండి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం చేయకూడదు నేను అంటంలే. చాలామంది కౌన్సిలింగ్ కోసం వస్తారు, చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేయండి బ్రదర్, మా అబ్బాయి వేదనలో ఉన్నాడు, మా అమ్మాయి వేదనలో ఉంది, మేము వేదనలో ఉన్నాము, మా కుటుంబము వేదన గుండా వెళ్తూ ఉంది అని చెప్తా ఉంటారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇలాంటి వేదన పరిస్థితుల్లో వేదన అనే పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి మరి దీనిని ఏ విధంగా అధిగమించాడు, ఏ విధంగా జయించగలిగాడు? ఈరోజు అలాంటి వేదన, ఏ వేదన అయినా సరే, ఒకవేళ అలాంటి వేదనతో ఇక్కడికి వచ్చావంటే నీకు ఒక సందేశం ఉంది. ఆ సందేశం మీరు దయచేసి వినండి. ఆ సందేశము మరి ఏమిటి అనే మాటకు వస్తే కొన్ని వాస్తవాలు యాబేజ్ మనకు నేర్పిస్తాడు. ఒకటేంటంటే, నా జీవితంలో ఎన్ని కష్టాలు, సమస్యలు, వేదనలు, బాధలు వచ్చినా అవి నిన్ను తొక్కనివ్వకండి. కాలి కింద తొక్కేస్తారంటారు కదా, క్రష్ అంటారు కదా, అలా చేయనీయకండి. ఇవి మనల్ని కృంగిపోయేలా చేస్తాయి, మనల్ని బాగా తొక్కేస్తాయి. అలా చేయనీయలేదు. యాబేజు ఆయన వేదన, అక్కడున్న పరిస్థితులు అన్నీ చూసి, ఛీ నా బతికింతే, ఇంతకంటే ఇంకేమీ లేదు, అసలు నేను బతికి ఉండడం కూడా వేస్ట్ అంటూ ఈ పరిస్థితుల్లో అతన్ని కృంగిపోయేలా చేయలే. అదే మనకు యాబేజు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యాబేజు మనకి మరొకటి ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు ఎంత నీచమైన, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక టర్మ్ వాడతారు, ఏంటంటే వాట్ ఎవర్ బీ యువర్ కండిషన్, జీసస్ ఈజ్ జస్ట్ ఎ ప్రేయర్ అవే, దట్స్ ఆల్. వన్ ప్రేయర్ అవే. ఈజ్ నాట్ 100 kilometers అవే, ఈజ్ జస్ట్ ఎ ప్రేయర్ అవే. ఒక ప్రార్థన ఎంత దూరమో అంత దూరంలో, అంత దగ్గరలో ఉన్నాడు యేసు. ఆ ప్రార్థనే ఎలాంటి ప్రార్థన అన్నదే మనకి యాబేజు ప్రార్థన. కొంత మనం చూద్దాం, మీకు తెలిసిన ప్రార్థన ఇది, కానీ యాబేజు మనకు ఇది నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు కదా, మీరు చింతించటం వల్ల మీరేమి ఏం సాధిస్తారు? ఏం సాధించరు. మీ హైట్ ఏమైనా పెరుగుతుందా? మీరు చింతించటం వలన మీకేమైనా లాభం ఉందా అని యేసు ప్రభువే చెప్పాడు. చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, మరి దేవునికి ఈ యొక్క సమస్యను ఆయనకి ఇచ్చేసేయి అని చెప్పాడు. మీరు కానీ గమనిస్తే, తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై వేదన పడి ఇతని తల్లి కంటినని ఇతనికి తల్లి అతనికి యాబేజు అను పేరు పెట్టెను. వేదన అని పేరు పెట్టెను. నేను బాంబేలో పుట్టి పెరిగాను. నేను చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు తేరా నామ్ క్యా హై అన్నారు. మేరా నామ్ జపానియా అన్నాను. అరే జపానీ, ఆ రోజుల్లో మేడ్ ఇన్ చైనా లేదు, ఆ రోజుల్లో మేడ్ ఇన్ జపానే ఉండేది. అందుకని జపానీ అనేవారు నన్ను. బాంబేలో ఉన్నంతకాలం 16 సంవత్సరాలు అరే జపానీ అనేవారు. పేరు అన్నది చాలా ఇది. చీరాల వెళ్ళాను. చీరాల ఒక అయ్యగారి పేరు, ఆయన పేరేంటంటే బ్రదర్ దేవుని దయ, అంతే. ఆయన పేరు బ్రదర్ దేవుని దయ. ఆయన ఎట్ట పిలవాలో నాకు అర్థం కాలే. దేవుని దయ గారు కొంచెం టవల్ ఇస్తారా అంటే, శ్రీకాకుళంలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు సమరయ్య స్త్రీ పేరే. ఇంకొక ఆయన పేరేమో మంచి సమరయుడు అంట పేరు పెట్టుకున్నారు. ఇలా పేర్లు చాలా ఉంటాయిలేండి.
కొంతమంది పేర్లు బాగుంటాయి కానీ బతుకులు అపోజిట్ ఉంటాయి. ఒక ఆయన పేరు సమాధానం, ఆయన బతుకులో ఎప్పుడు సమాధానం ఉండదు. ఒక ఆమె నాకు తెలుసు, ఆమె పేరు శాంతి, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుంది. పేరుకు తగ్గట్టుగా కూడా కొంతమంది జీవించారు, కానీ పేరు పెట్టుకుంటారు, బాగానే ఉంటుంది. పేరులో చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. అందుకే పేరు, నా పేరు మీద నాకు విసుకొచ్చి నాకు ఎందుకు ఈ పేరు పెట్టారు మా పేరెంట్స్, ఇంకేం పేరు దొరకలేదా అంటే, తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నాక బైబిల్ చదివినాక జెఫన్యా అంటే యెహోవా యందు దాచబడినవాడు అని అర్థం. అబ్బా బాబాయ్, థ్యాంక్ యూ డాడీ మమ్మీ అని వారికి చెప్పాను, నాకు ఆ పేరు పెట్టారు. ఈమె మరి ఎందుకో ఆ పేరు పెట్టింది, అయ్యా నా కొడుకు పేరు వేదన. వేదన ఎందుకు పెట్టుకుంది అంటే, బహుశా భర్త చనిపోయాడు, ఇప్పుడు భర్త చనిపోయాక ఆదాయం లేకపోవచ్చు, వేరే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు, అతని సహోదరులు అని ఉంది, కుటుంబాన్ని నడిపించడానికి కష్టంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఈడు పుట్టాడు కాబట్టి వీడు వేదన. యబ్బేజు పెద్దోడయ్యాక ఆయన పేరు గురించి ఆలోచిస్తే ఇంట్లో కూడా సహోదరులు, ఒరే వేదన టీ తీసుకురా, ఒరే వేదన నా చెప్పులు తీసుకురా అన్నారేమో. పేరు విని విని ఆయనకి విసుకొచ్చేసి, అలాంటప్పుడు ఆయన కృంగిపోయి, నా బతికింతే, ఇక ఇంతకంటే ఏమీ లేదు, నేను ఒక గోడ దగ్గరకు వచ్చాను, గోడ గుద్దేసుకొని పడిపోతాను ఇక్కడే, వేదన అనే గోడ నన్ను కొట్టేసింది, నేను పడిపోతానంటే అనుకోలే. యాబేజు ఏమనుకున్నాడంటే, గోడ అవతల చాలా ఉంది, గోడ ఆ వైపు చాలా ఉంది, కానీ ఆ గోడ ఆ వైపు చూడాలంటే దేవుని కళ్ళతో చూస్తే చాలా చూడొచ్చు, నా కళ్ళతో చూస్తే గోడే కనపడుతుంది, దేవుని కళ్ళతో చూస్తే నాకు చాలా విషయాలు కనపడతాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎక్కడున్నా సరే, ఒక గోడ ఎదురైపోయి ఆ వేదన అనే గోడ నిన్ను అలా కృంగిపోయేలా చేస్తుందా? నీ కళ్ళతో చూస్తే అలాగనే ఉంటుంది, మీ బంధువుల కళ్ళతో చూస్తే ఏం బాగా రాదు, అంతా ఒట్టిదే, నీకు బాగుపడవు అంటారు వాళ్ళు. ఇంకా ఎవరిని అడిగితే, మానవులను అడిగితే, ఈ గోడ అంతే, ఇది పర్మనెంట్ గోడ, ఇది దీనివల్ల ఇంకేమి సాధించలేవు అంటారు. కానీ యేసయ్య నేత్రాలతో చూస్తే ఆ గోడ అవతల చాలా ఉంది. ఈరోజు అది చూడాలని నేను కోరుకుంటున్నాను. నీ వేదన ఏమైనా సరే, ఏ బాధలైనా సరే చూడండి. అందుకే ఈయన వేదన. నేను ఒక చిన్న పాట పాడతాను, వాయిస్తారా? సి వాయించండి ఒక్కసారి, ఒక్క స్టాంజా పాడాలని ఉంది. ఈ యాబేజు ప్రార్థనకు సంబంధించిన పాటే. దీనికి ఏమి బీటింగ్ ఉండదు, తాళం ఉండదు, జస్ట్ గలిలయ గాలితో పానుల నాపి జలములపై నడిచిన మా ప్రభువా, నామదిలేగిన తుపాను నాపి నడుపుము నా జీవిత నావా, నడుపుము నా జీవిత నావా, నడుపుము నా జీవిత నావా. గలిలయ గాలి తుపానుల నాపి తొట్రిల్లకుండా నన్ను కాపాడి కలవరమును మదిదొలగించే, తొట్రిల్లకుండా నన్ను కాపాడి
కలవరములను మదిదొలిగించే కృపతో నన్ను గాచుము దేవా కరుణామయుడా కల్వరి నాదా కల్వరి నాదా గలిలయ గాలి తుపానుల నాపి జలములపై నడిచిన ప్రభు యేసా నామదిరేగిన తుపాను నాపి నడుపుము నా జీవిత నావా నడుపుము నా జీవిత నావా నడుపుము నా జీవిత నావా. బహుశా జబేజు ఇలా పాడుంటాడు, నా మది రేగిన తుఫాను నాపి, గలిలియా సముద్రము వచ్చిన తుఫానును ఆపిన దేవా నా మదిలో ఉన్న తుఫానును ఆపుతావా అని ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే, ఆ తుఫాను ఏంటో నాకు తెలియదు. బహుశా ఒక సంబంధం వచ్చింది, అది పోయింది. మంచి ఉద్యోగం చేస్తుంటే అది పోయింది. మంచి స్నేహితులు అనుకుంటే మోసం చేశారు. ఎందుకు ఇలా జరుగుతుందని నేను చాలా వేదన ఉంటే అది ఒక గోడలాగా అయిపోయింది. అందుకే యాబేజ్ గారు, మీరు మరి ఈ వేదనను పెయిన్ గెయిన్గా మార్చుకున్నారు, పెయిన్ ప్రైజ్గా మార్చుకున్నారే. తల్లి వేదన, కుమారుని ప్రార్థన, దేవుని స్పందన. ఆయన చేసిన 4 విషయాలు మనం ముందుగా చూద్దాం. ముందుగా ఏమడిగాడంటే, ఆయన ఈ విధంగా దేవునికి కూర్చి మొర్ర పెట్టెను. ముందుగా ఏమన్నాడంటే, నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దు విశాలపరచుము, నాకు తోడుగా ఉండుము, నాకు కీడు రాకుండా చెయ్యి. అంతా నా నా నా, దీంట్లో రవ్వంత కూడా స్వార్థం లేదు. మనం కొంతమంది మన ప్రార్థనలన్నీ స్వార్థమే ఉంటాయి. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా వైఫ్ని దీవించు, భర్తను దీవించు. తప్పేం కాదు. చాలామంది ప్రార్థనలు నా 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 అంటారు. ఈయనది కూడా నా అని ఉంది, కానీ దీంట్లో చాలా ఈ యొక్క వేదనను తట్టుకోవడానికి చేసిన నా అనప. మొట్టమొదటిగా ఏమన్నాడంటే, ప్రభువా నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను ఆశీర్వదించు. నాకు ముందు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలా? ఏమైంది నీకు? వేదనలో ఉన్నాను, నాకు ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు ఆశీర్వాదం అంటే, ఈ రోజుల్లో ఆశీర్వాదం అంటే మరి అన్నీ లోక సంబంధమైన వస్తువులు, సామాన్లు ఆశీర్వాదమా? కొంతమంది టీవీ బోధకులు చెప్తారు కదా, దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే అంటూ వాళ్ళ మనసులో ఏముంటుందంటే, దేవుడు మీకు ఇల్లు వాకిలి ఇస్తాడు, అవి ఇవి ఇస్తాడు. కానీ మళ్ళీ ఆదికాండం రండి. ఒరిజినల్గా ఆశీర్వాదం ఎక్కడో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, అక్కడ దేవుడు వారిని సృష్టించి వారిని ఆశీర్వదించెను. ఏమిటి ఆశీర్వాదం? అయ్యా, అవ్వ, ఆదాములు, మిమ్మల్ని నేను ఆశీర్వదించాను. అక్కడ ఒక ఇల్లు ఉంది, 3 బెడ్రూమ్ హౌస్. దాంట్లో మీకు టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ మైక్రోవేవ్ ఉంటుంది, మీకు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అన్నీ కూడా ఉంటాయి. మిమ్మల్ని ఆశీర్వదించానన్నాడా? కాదు. ఒరిజినల్గా బైబిల్లో ఆశీర్వాదం అంటే తృప్తికరమైన జీవితం, దేవుడు నడిపించే జీవితమే ఆశీర్వాదకరమైన జీవితము. దేవుడు చెప్పినట్టు చేయటమే ఆశీర్వాదకరమైన జీవితం. లోకరీత్యా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించకపోవచ్చు. భయంకరమైన పేదరికంలో ఉన్న దేవుని బిడ్డలు ఉన్నారు, చాలా ఉన్నత స్థాయిలో ఆశీర్వదించబడిన వారు కూడా ఉన్నారు. మహీంద్రా హిల్స్లో ఒక ఆయన ఉన్నాడు, బిజినెస్ మ్యాన్, చాలా దైవభక్తి కలిగిన వాడు, చాలా ధనం ఉంది.
ఆయన 25 సంవత్సరాల క్రితమే ఆయన ఇంటి ముందే డిష్ యాంటెనా పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో దూరదర్శన్ ఒకటే ఉండేది. ఆయన ఒక డిష్ యాంటెనా పెట్టుకొని ప్రపంచంలోని అన్ని ఛానల్స్ మాకు చూపించేవాడు. అంత ధనవంతుడు, కానీ చాలా దేవుని భయం భక్తి కలిగినవాడు. వాళ్ళ ఇంట్లో నెలకోసారి నేను ప్రేయర్ చేయడానికి వెళ్ళేవాడిని, ఎఫ్ఎంపీబీ ప్రేయర్. ఎందుకు చెప్తున్నానంటే ఆశీర్వాదం అంటేనే మనకు ఒక వేరే తలంపు ఉంది. ఆశీర్వాదం అంటే లోక సంబంధమైనవన్నీ ఉండాలి, అదే ఆశీర్వాదం. అది ఉన్నా లేకపోయినా దేవుడు ఒరిజినల్గా ఆది కాండంలో చెప్పిన ఆశీర్వాదం ఏంటంటే, అవ్వ ఆదాము మా మాట వినటమే మీకు ఆశీర్వాదం, నేను చెప్పినది చేయటమే మీకు ఆశీర్వాదము, ఏది నేను చేయొద్దన్నానో అది మీరు చేయకుండా ఉంటేనే మీకు ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. ఇంకా యేసుప్రభు దాన్ని ఇంకా ఎలా చెప్పాడంటే, ముందు నా నీతిని రాజ్యాన్ని వెదకండి, ఆ తర్వాత మీకు అన్నీ ఇస్తాను, ఆశీర్వాదం అంతా వస్తుంది. ఆశీర్వాదంకి తర్వాత నీతిని రాజ్యాన్ని వెదకుతా అంటే అది కాదు. నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అన్నీ నేను అనుగ్రహిస్తాను అనే మాట ఉంది. అనుగ్రహిస్తాను అంటే నేను కోరుకుంది కాదు, ఆయన ఇష్టపడింది నాకు ఇస్తాడు. యోబు కోరుకోలే, కానీ ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ప్రభా నాకు ఇన్ని ఒంటెలు కావాలి, ఇన్ని గాడిదలు కావాలి, ఇన్ని గొర్రెలు కావాలి, ఆయన ఏం కోరుకోలే, దేవుడు ఇచ్చాడు, కలిగి ఉన్నాడు. కానీ చాలా దైవభక్తి కలిగిన వాడు. కాబట్టి ఆశీర్వాదం, యాబేజు ఆశీర్వాదం కోరుకున్నాడు అంటే, ప్రభా నేను వేదనలో ఉన్నాను, మాకు సరైన ఇల్లు లేదు, మా మమ్మీ నన్ను ఇట్లా పేరు పెట్టింది, మాకు బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, మరి మా నాన్నగారు చనిపోయాడు, ఆయన పెన్షన్ కూడా రాదు, మా మమ్మీకి కూడా ఏదన్నా సోషల్ స్కీమ్ ఏమీ రావట్లేదు, అవన్నీ లేవులేదు. కానీ కొన్ని కుటుంబాలు అలాగ ఉన్నాయి. ఈరోజు మనం ఒకటి నేర్చుకుందాం. దేవుని ఆశీర్వాదం అంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండుటయే ఆశీర్వాదం. ఈ రోజుల్లో పోటీలు అన్నమాట. వాళ్ళు అది కొనుక్కున్నారు, మేము కొనుక్కుంటాం, వాళ్ళు అది సాధించారు, మేము కూడా సాధించాలి. సాధించకపోయినా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు. యాబేజు ప్రార్థన ఎంత మంచి ప్రార్థన. వేదన అనే గోడ ఎదురయ్యాడు, గోడ అవతలకు వెళ్ళాలంటే ప్రభు ముందు నాకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఎందుకు కావాలి? దేవుడు ఒరిజినల్గా ఆదాము అవ్వల్ని ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదం ఏమైందంటే ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేలోగా ఆ ఆశీర్వాదం శాపంగా మారిపోయింది. శాపంగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రభువా నాకు ముందు లోక సంబంధమైంది కాదు, కానీ ఈ శాపాన్ని తీసి నాకు ఆశీర్వాదం కావాలి. రక్షణ పొందని ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడు. ఎందుకంటే సిలువలో యేసు క్రీస్తు మన నిమిత్తమై శాపమాయను, పాపమాయను. దేవుని ఉగ్రత ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి సాతాను మాట విని దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. అందుకే కయీను అన్నాడు, ప్రభువా ఈ శాపం చాలా భయంకరంగా ఉంది, నేను మోయలేను బాబు అన్నాడు. కుమారుడు కయీనుకే అంత శాపం ఉంటే ఆదాము అవ్వలకి ఎంత పెద్ద శాపం. మానవుడు పాపం చేసినందుకు శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాపాన్ని యేసుక్రీస్తు సిలువలో తీసుకున్నాడు. తీసుకొని ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఆ శాపాన్ని తీసుకున్నందుకే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావన్నాడు. శాపం అంటే ఏంటో యేసు సిలువలో అనుభవించాడు. యాబేజు ఈరోజు ఇక్కడ ఈ ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభువా నాకు కావాలి, ఆశీర్వాదం కావాలి. ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. మత్తయి సువార్త 25లో 2 గుంపులను పెట్టి శపించబడిన వారులారా, ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. ప్రభా మేమేంటి ఆశీర్వాదం అంటే, నేను ఇలా ఉండగా మీరు నన్ను దర్శించారు, నేను ఇలా ఉండగా నాకు ఇది చేశారు, నేను ఇలా ఉండగా నాకు ఇది చేశారు, ఆ లిస్టు మీకు తెలుసు. కాబట్టి మీరు శాపగ్రస్తులు కాదు, మీరు ఆశీర్వదించబడిన వారులారా అని అంటున్నాడు.
మొదటి కొరింథీ 2:9 కూడా ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీ 2:9 మీరు చూస్తే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడవు, చెవికి వినబడలేదు, మనిషిని హృదయానికి అంత ఆశీర్వాదం, అంత ఆశీర్వాదం. ఆశీర్వదించబడిన వారులారా, సో యాబేజు చేసిన ప్రార్థనలో మొదటి పాయింట్ ఏంటంటే, ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి. ఈ వేదన పోవాలంటే ముందు పాపం అనే వేదన పోవాలి, పాపం అనే శాపం పోవాలి. ఇది పోతేనే నాకు ఆశీర్వాదం. ఇంకా పశ్చాత్తాపం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు 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 అని అడుగుతూ ఉంటారు. దేవుడు కొన్నిసార్లు దయగలిగి ఆశీర్వదిస్తాడు, కానీ ఫైనల్గా రక్షణ పొంది నిత్య జీవం అనే ఆశీర్వాదం మనకు కావాలి. అందుకే ఈరోజు యాబేజు గురించి చెప్పబడింది. యాబేజు రెండో పాయింట్ ఏంటంటే, మీరు చూడండి, నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. ఏమైంది? ఎవరైనా వచ్చి నీ ల్యాండ్ ప్లాట్లన్నీ తీసేసుకున్నారా ఏంటి? సరిహద్దులు అంటే ఇక్కడ మా తాతగారు 2 ఎకరాలు భూమి కొన్నాడు, పలానా తీసుకెళ్ళిపోయాడు, ప్రభువా నా సరిహద్దు మళ్ళీ పెంచవా? అది కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెటీరియల్ థింగ్స్. సరిహద్దు. మళ్ళీ ఆదికాండం రండి. ఆదికాండంలో ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఈ సృష్టి అంతా ఆయన చేతిలో పెట్టాడు. ఇంకా ఆయనకి సరిహద్దులు ఏం కావాలి? ఇంకేం సరిహద్దులు ఉన్నాయి? సరిహద్దులే లేవు అసలు. ఈ భూమి అంతా వశపరుచుకో, ఈ భూమికి నువ్వే అధికారి, ఈ భూమికి అంతా రియల్ ఎస్టేట్ మేనేజర్ నువ్వే. మళ్ళీ ఇప్పుడు ప్రార్థనలో ఏమంటున్నాడంటే, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు అంటే ఏంటి? ఇక్కడ నేర్చుకునే పాఠం, మా పితరుడు ఆదాము ఈ విశాలమైన సరిహద్దులన్నీ కూడా తీసి సాతాను చేతిలో పెట్టాడు. సాతాను చేతిలో పెట్టాడు కాబట్టి ఈ యొక్క మొత్తం ప్రపంచమంతా సాతాను చేతిలో ఉంది. ప్రభువా విశాలపరచు, నా బతుకు ఇలా కృంగిపోయి ఉంది, నాకు ఏమీ అసలు గాలి పీల్చుకోవడానికి కూడా ఏమీ లేదు, వేదనలో ఉన్నాను ప్రభువా, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీస్తావా? నా యొక్క సరిహద్దులు విశాలపరుస్తావా? ఈ భూలోకాన్ని సాతానుడు కబ్జాలో పెట్టుకున్నాడు. అందుకే యేసు ప్రభువుని శోధించినప్పుడు ఏమన్నాడు? ఈ భూలోకం అంతా నాది, కాలు మొక్కు, ఇప్పుడే రాసిచ్చేస్తాను ఇక్కడ. అరే ఒరిజినల్గా నేనయ్యా ఓనర్ని, నేను దీన్ని సృష్టించాను, ఓనర్గా నేను సృష్టించి ఆదామనే ఆయనకి నేను ఇన్ఛార్జిగా పెడితే నువ్వు వాడిని మోసం చేసుకొని వాడి చేతిలోని తీసుకొని మళ్ళీ ఇప్పుడు నన్ను కాలు మొక్కమంటావా? మనకు తెలుసు కదా, ఈరోజు మనము మన జీవితంలో సాతానుడు ఎంతగా మన జీవితాన్ని ఆక్రమించుకొని ఉన్నాడో ఈ సరిహద్దులు విశాలపరచాలి. మన పాపము మన జీవితాన్ని ఎంత కృంగిపోయేలా చేసిందో, ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఎఫెసీ పత్రిక 4:27 చూస్తే సాతానుకి చోటివ్వకుడి అని ఉంటుంది. సాతానికి చోటు ఇవ్వకుడి. ఏ చోటు? నీ బతుకు, నా బతుకు. నా బతుకులో సాతానికి చోటిస్తే వాడు నా బతుకంతా వాడు ఆక్రమించుకుంటాడు, కబ్జా చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభా ముందు నా శాపాన్ని తీసేయి, నాకు ఆశీర్వాదం ఇచ్చేసేయి. రెండవది, సాతానుడికి నేను చోటు ఇచ్చాను, ఆ చోటంతా మళ్ళీ వాపస్ తీసుకోవాలి. నా బతుకు వాడి కబ్జాలో ఉంది కాబట్టి నా సరిహద్దులు మళ్ళీ విశాలపరుస్తావా అని అడుగుతున్నాడు. సాతానికి చోటు ఇవ్వకుడి. విశాలపరుస్తావా? ఎస్. యెషయా గ్రంథం ఒక వచనం చూద్దామా? యెషయా గ్రంథం 54లో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 54లో ఏముంటుందంటే, నీ గుడారపు స్థలములను
విశాలపరచు. నీ నివాస స్థలమును తెరలను నిరాటకముగా సోగనింపు. నీ తాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. ప్రతి ఆదివారం ఉదయం షామియానా వాళ్ళు వచ్చి షామియానా పెట్టిపోతారు, కానీ వాళ్ళకి అదే లిమిటు. ఈ షామియానా ఇంకా పెద్ద కట్టండి సార్ అంటే, లాయ్ సార్ మళ్ళీ తాళ్ళంది రోడ్డు పైకి కట్టుకోవాలంటారు. ఇక్కడ లిమిట్ ఇంతే. మన జీవితాలు ఆశీర్వదించబడినప్పుడు ఏమవుద్దో తెలుసా? దేవుడు మన యొక్క సరిహద్దుల్ని విశాలపరుస్తాడు, మన యొక్క గుడారపు స్థలములను విశాలపరుస్తాడు, నా తాళ్లను పొడుగు చేస్తాడు. అంతేకాకుండా మేకులు దిగగొట్టి ఇదిగో నీకింత విశాలమైంది ఇస్తున్నానంటున్నాడు. ఏమి ప్రార్థన, ఏమి ప్రార్థన! ఎంత విశాలంగా ఇస్తావు ప్రభువా? నేను ఇస్తాను. ఎప్పుడో తెలుసా? అపోస్తల కార్యం 1:8 మీరు శక్తి నొందుదురు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎక్కడ? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతముల వరకు. నీ యొక్క సరిహద్దులు బూదిగంతముల దాకా విశాలం చేస్తాను నువ్వు నా మాట వింటే, నేను ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటిస్తే, సర్వలోకానికి సువార్త చెప్పాలనే ఆజ్ఞ నువ్వు పాటిస్తే నీ సరిహద్దులు విశాలపరుస్తాను. నీలో ఎన్నో తలాంతులు ఉన్నాయి, నీలో ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. సాతానుడు దాన్ని కుదించి అలా పిసికేశాడు. ఎప్పుడైతే మళ్ళీ ఆశీర్వాదం పొందుతావో ఆ కుట్లన్నీ కట్లన్నీ ఇప్పేసి దేవుడు నా యొక్క సరిహద్దులు విశాలపరుస్తాడు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేను లేకుండా మీరేం చేయలేరు అన్నాడు. ఆయన ప్రేయర్లో మూడో పాయింట్ ఏంటంటే, ప్రభువా మరి మళ్ళీ ఇక్కడ రండి. మొదటి దినవృత్తాంతములు ముందేమన్నాడు? నన్ను ఆశీర్వదించు. రెండవది నా సరిహద్దులు విశాలం చేయి. ఇప్పుడు నా సరిహద్దులు విశాలం అవుతూ ఉంటే సాతానుడు అక్కడ కూర్చొని శుభమస్తు, ఆల్ ద బెస్ట్, ఎంజాయ్ అని చెప్పడు. ఇప్పటిదాకా నాకు నువ్వు చోటిచ్చావు, నీ జీవితాన్ని నేను పట్టుకొని ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఆ దేవుణ్ణి అడుగుతావా విశాలపరచమని? ఎట్లా విశాలపరుస్తావో నేను చూస్తానుగా అన్నప్పుడు యాబేజు చేసే మూడో పాయింట్ వస్తుంది ఇక్కడ. ఏంటది? మూడో పాయింట్ ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే సాతాను చెయ్యి నాకు అడ్డంగా ఉండదు. ఎందుకంటే సాతాను చెయ్యి అడ్డంగా ఉంటే నేను వాడి చెయ్యికి అడ్డంగా నేను పెట్టను, నీ చెయ్యి అక్కడ పెడతా. సాతానుని ఎదిరించుడి, వాడు పారిపోతాడు. సాతానుని జయించుడి అని అనలే, ఎదిరించుడి అన్నాడు. చాలా తేడా ఉంది. ఎందుకంటే మనం సాతానుతో పోరాడే అవసరం లేదు, వాడు ఓడిపోయాడు. ఓడిపోయే వాడితో పోరాటం ఏంటి? ఓడిపోయినా కూడా వాడు వస్తానే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాడిని ఎదిరించాలి. వీ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్, నాట్ డిఫీట్ ద డెవిల్. నేను సాతాను ఓడించాను అంటే నువ్వేంటి ఓడించేది? యేసయ్య మన కొరకు ఆల్రెడీ ఓడించేశాడు. ఓడించాడనే వాస్తవాన్ని నేను నమ్మినప్పుడే విశ్వాసం నేను ప్రయోగంలో పెడతాను. ప్రభా నీ హస్తం నాకు కావాలి. ఇది విశాలపరుచుకుంటా పోతావు కదా, విశాలపరుచుకుంటూ పోతూ ఉంటే సాతానుడు పారిపోతూ ఉంటే నువ్వు నాతో ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ విశాలమైపోయిన తర్వాత ఆశీర్వాదాలన్నీ వచ్చేశాక ప్రభా థ్యాంక్ యూ వెరీ మచ్, ఇక్కడి నుంచి నేను మేనేజ్ చేసుకుంటానులే అనేవాళ్ళు ఉన్నారు. ఇంతవరకు నువ్వు సాయం చేసావు కదా, ఇక నుండి నేను చూసుకుంటానులే. ఎందుకంటే నా జీతం పెరిగింది, ఎందుకంటే నాకు సెటిల్మెంట్స్ చాలా డబ్బులు వచ్చాయి, ఎందుకంటే నాకు కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎందుకంటే నాకు ఆదాయాలు అవన్నీ ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు నాకు ఎంతో విశాలపరిచావు, ఎంతో చేశావు, ఇక అవసరం లేదులే అంటే అక్కడే ప్రాబ్లం. యాబేజు అలాంటోడు కాదు. ఆయన ఏం చేశాడంటే, ప్రభా నీ చెయ్యి నాకు కావాలి, నువ్వు నన్ను ఎంత దీవించినా, నాకెంత విస్తారమైన సరిహద్దులు ఇచ్చినా కూడా నువ్వు నాతో ఉండాల్సి ఉందే. ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా? ఎరికో గోడలు కూల్చేశాక నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఆయి పట్నంలో ఏమన్నారంటే, దేవుడా నువ్వు అవసరం లేదు, మేము మేనేజ్ చేసుకుంటాం. ఏమైందో తెలుసు కదా, సిగ్గుపోయింది.
మళ్ళీ యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ హస్తం ఉంటేనే మేము ముందుకు వెళ్తాం. మన జీవితాల్లో ఎప్పుడైనా అలా జరిగాయా? కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడా 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 అన్నావు, ఇక్కడ వేదన అనే గోడ వచ్చింది, గోడ దాటేశావు, గోడ పగలగొట్టేశాడు, విశాలపరిచాడు. గోడ దాటేశాక దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే ఇక దేవుడు ఎందుకు? దేవుని భయం లేదు. అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి కదా. ఆలోచించండి. వేదన, తల్లి వేదన, కుమారుని ప్రార్థన, దేవుని స్పందన. 4వది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు. హలో యాబేజు, దేవుని చెయ్యి నీతో ఉంటే మళ్ళీ కీడెందుకు వస్తుంది? వస్తుంది. కొంతమంది టీవీ బోధకులు అదే తప్పుడు బోధలు చేస్తారు. దేవుడు నీకు తోడుగా ఉంటే సాతానుడు నీ జోలికి రాడు అంటే నీ జోలికే వస్తాడు. దేవునితో లేనప్పుడు నీ జోలికి ఎందుకు వస్తాడు? దేవుని భయం నీకు లేనప్పుడు నీ జోలికి ఎందుకు వస్తాడు? దేవుని పేరు చెప్పుకొని సైతాన్ మార్గంలో నడిస్తే నీ జోలికి ఎందుకు వస్తాడు? దేవుని పేరు చెప్పుకొని దేవుని మార్గంలో నడిస్తే, దేవుని హస్తం నా మీద ఉంటే అప్పుడే నా జోలికి వస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా నాకు కీడు రాకుండా మీరే సహాయం చేయండి. నాకు ఆశీర్వాదం కావాలి, నా విస్తారం కావాలి, నీ చెయ్యి కూడా కావాలి. ఇవన్నీ జరుగుతుంటే నిన్ను మర్చిపోతానేమో. అందుకే ఒక దగ్గర ఏమంటాడు, నాకు చాలా వచ్చాక నేను దేవుణ్ణి సృష్టికర్తను మర్చిపోతానేమో అన్నాడు సొలొమోను. ఏమీ లేకుంటే మర్చిపోతాను, అన్నీ ఉంటే కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభువా అవి జరిగినప్పుడు నేను మళ్ళీ కీడులో పడిపోతానేమో, కాబట్టి ఆ కీడు సంగతి కూడా మీరే చూసుకోండి. సాతాను ఎదిరించాడు, పారిపోయాడు. కానీ యేసు ప్రభు శోధన దగ్గర ఒక మాట ఉంటుంది, ఏంటంటే యేసును కొద్ది కాలము విడిచి వెళ్ళాను అని ఉంటుంది. అంటే వాపస్ వస్తాను, మళ్ళీ వస్తా. ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వేదన, యాబేజు ప్రార్థన. దుష్టు నుండి తప్పించన్నాడు, కీడు నుండి తప్పించన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు మనలను పాపము నుండి రక్షించాడు, కానీ కీడు నుండి తప్పించలే. ఇదేంటి కొత్త బోధలాగా ఉంది, దొంగ బోధలాగా ఉంది అంటారా? యేసుక్రీస్తు సిలువలో మన పాపముల నిమిత్తమే మనల్ని పాపం నుండి రక్షించాడు, కీడు నుండి కాదు. కీడు నుండి కాదనడానికి ఆధారం ఏంటంటే యేసు ప్రభుయే ఆధారం. యేసు ప్రభుయే. మనం మళ్ళీ ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తాం కదా, ఏంటది? మమ్ము శోధనలోనికి తేక. మరి యేసు ప్రభు కీడు నుండి తప్పించుంటే ఆ ప్రార్థన ఎందుకు చేయమంటాడు? కీడు ఉందన్నమాట. కీడు ఉందా? ఉంది కదా. మరి ప్రపంచంలో, సమాజంలో ఎంత కీడుంది, సంఘాల్లో ఎంత కీడుంది, కుటుంబాల్లో ఎంత కీడుంది, రక్షణ పొందిన వారి మధ్య కీడుంది. రక్షించబడ్డామని విశ్వాసులను చెప్పుకునేవారు కీడుకు కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి కీడు ఉంది. మరి కీడు ఎప్పుడు పోతుంది సార్ అంటే, సైతాను చరిత్ర క్లోజ్ అయినప్పుడే కీడు కూడా క్లోజ్ అయిపోయింది. వాడు ఉన్నంతకాలం కీడు ఉంటుంది. కీడు రకరకాలుగా మనకు ప్రత్యక్షమవుద్ది. కీడు ఉంది కాబట్టి వ్యభిచారం ఉంది, కీడు ఉంది కాబట్టి నరహత్య ఉంది, కీడు ఉంది కాబట్టి యుద్ధాలు ఉన్నాయి, కీడు ఉంది కాబట్టి వ్యభిచారం నడుస్తుంది, కీడు ఉంది కాబట్టి రేప్ కేసులు నడుస్తూ ఉన్నాయి, కీడు ఉంది కాబట్టి డ్రగ్ అడిక్షన్ నడుస్తుంది, కీడు ఉంది కాబట్టి ఇంకా పెద్ద లిస్టు. అందుకే ప్రభువా నన్ను కీడు నుండి తప్పించు అని ప్రార్థన చేసి, ఎందుకు? ఒక వచనం చూద్దాం, ముగిస్తాను. ఒక వచనం, కీర్తన 3లో ఏం జరిగిందంటే, దావీదు అబ్షలోము కుమారుడు ఆయన్ని పారిపోయేలా చేశాడు. కుమారుడు భయపడిపోయి దావీదు
తన సింహాసనాన్ని వదిలేసి పారిపోయాడు. పారిపోయినప్పుడు ఆయన రాసిన కీర్తన ఈ 3వ కీర్తన. అక్కడ చిన్న వివరం కూడా ఉంటుంది. అబ్షలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రాసిన కీర్తన. ఆ కీర్తన ఏమి రాసి ఉంటాడు? ఏ పరిస్థితుల్లో రాసి ఉంటాడు? వేదన. నా సొంత కొడుకే నా వెనక వెన్నుపోటు చేస్తున్నాడు, నా సొంత కొడుకే నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వేదన. కానీ ఆ వేదనలో అది గోడగా చూడటంలే, గోడ అవతల చూశాడు. ఏం చూశాడంటే 3వ వచనంలో యెహోవా, 2వ వచనంలో మాట ఉంటుంది, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు చాలామంది ఉన్నారు. అరే నీకేం కాదు, ఎవరు నీకు సాయం చేయరు, వేస్ట్. నువ్వు ఎంత మొర్ర పెట్టినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని మీటింగులు పోయినా నీకేం కాదు, నీకు సహాయం రాదు, నువ్వు అలా వేదంలోనే ఉంటావు, నువ్వు గోడ యువతలే ఉంటావు అన్నప్పుడు అలా చెప్పువారు అనేకులు. కానీ 3వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవు. వేదంలో ఉండి తల దిగిపోయింది కిందకి. అప్పుడు ఆ దేవుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ తల ఎత్తుతున్నాడు. ఎందుకు వేదన పడతావు? డోంట్ వరీ, నేను ఉన్నానుగా. నీ యొక్క హస్తము నాతో ఉంచు. ఏ హస్తం? నన్ను సృష్టించిన హస్తం. ఏ హస్తం? నా నుండి గాయములు పొందిన హస్తం. ఏ దేవుడైతే, ఏ చేతులైతే నన్ను సృష్టించాయో నేనే ఆ చేతులకు మేకులు కొట్టాను. ఇప్పుడు ఆ చేతులే నన్ను తిరిగి బతికించాయి. ఆ చేతులే నా తల ఎత్తు చేతులు. ఈరోజు అలా కృంగిపోయి ఉన్నావా? నీ యొక్క తల ఎత్తే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. సిలువలో ఆయన మన కొరకై తల దించాడు, చచ్చిపోయాడు. ఆయన తల దించాడు కానీ నా తల ఎత్తాడు. ఆయన వేదనలో తల దించుకున్నాడు, వేదనలో ఉన్న నా తల ఎత్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా అతిశయాస్పదము, నా తల ఎత్తువాడవు నీవే. అయితే ఒక్కసారి, అయ్యా యాబేజు ఇంత ప్రార్థన చేశావుగా, మరి ఏమన్నా జవాబు వచ్చిందా? వచ్చింది. చూడండి మళ్ళీ 1 దినవృత్తాంతములు ఏమొచ్చిందంటే, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి, అబ్బా ఎంత మంచి మాట. నీ ప్రార్థనలో తప్పు, నువ్వు అడిగేది బాగలేదు, నీ ప్రార్థనలో విశ్వాసం లేదు, నీ ప్రార్థనలో అనుమానాలు ఉన్నాయి, నీ ప్రార్థన మంచి ప్రార్థన కాదు అని ఏమి చెప్పలే. అక్కడ దేవుడు వెంటనే జవాబు ఇచ్చాడు. ఎందుకంటే ఆ ప్రార్థనలో కపటం లేదు, ఆ ప్రార్థనలో స్వార్థం లేదు, ఆ ప్రార్థనలో ద్విమనస్కుడు కాదు, ఆ ప్రార్థనలో అవిశ్వాసం లేదు, ఆ ప్రార్థనలో కపటం లేదు. అందుకే ఇక్కడ మాట, దేవుడు అతడు మనవి చేసిన దానిని, ఏమేమి ఇచ్చావు? ఆశీర్వాదం ఇచ్చాను, విశాలపరిచావా? చేశాను, నా హస్తం పెట్టాను, కీడు నుండి కాపాడాను, ఇంకేం కావాలి? ఇవన్నీ గోడ అవతలు ఉన్నాయి. విశ్వాసంతో దేవుణ్ణి అడిగినప్పుడు గోడ పగలగొట్టేసి దేవుడు ఆశీర్వదిస్తాడు, విశాలపరుస్తాడు. అయితే యాబేజు గురించి ఒక విషయాన్ని నేను ఇక్కడ తెలుసుకున్నాను. 2వ అధ్యాయం చూడండి. 1 దినవృత్తాంతంలో 2వ అధ్యాయము 55వ వచనములో యబ్బేజులో అని ఒక మాట వస్తుంది. అక్కడ ఈయన పేరు యబ్బేజు. ఇక్కడ 55వ వచనములో యబ్బేజులో కాపురమున్న, అంటే యబ్బేజు అనేది ఒక ఊరు పేరు. ఆ దినాల్లో కొందరు వ్యక్తులను పలానా ఊరు వాడంటే పలానా ఊరు పేరును బట్టి పేరు పెట్టుకుండేవారు. సో బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఈ యొక్క యబ్బేజు అనే వ్యక్తి యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములై అనే మాట వస్తుంది. లేఖికులు అంటే ఎవరు? శాస్త్రులు. లేఖికులు ఎవరు అంటే ధర్మశాస్త్రమును ఎరిగినవారు. సో దీని నుండి నేనేం నేర్చుకున్నానంటే, యబ్బేజు ప్రార్థనకు జవాబు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని తెలుసుకున్నాడు,
దేవుని వాక్యాన్ని విధేయుడయ్యాడు, దేవుని వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు. మనం కొన్నిసార్లు ప్రార్థనలు చేస్తాం, కానీ ధర్మశాస్త్రం, దేవుని వాక్యం మనం విధేయులం అవుతున్నామా? దేవుని వాక్యానికి విధేయులం కానప్పుడు ఎంత ప్రార్థన చేసినా వేస్టే. యెషయా గ్రంథం 1:15 అంటాడు, మీరు బహుగా ప్రార్థించినను నేను వినను. కీర్తనలు 109:7 మీ ప్రార్థనలు పాపమగునుగాక అంటున్నాడు. ఎందుకంటే మీ ప్రార్థనలో దమ్ము లేదు, యథార్థత లేదు, ఒట్టిగా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో దేవుని భయం అసలే లేదు. ఈరోజు యాబేజ్ జీవితం నుండి కొన్ని నేర్చుకుందాం. తల్లి వేదన, కుమారుడు తల్లి వేదన చూశాడు, నాకు ఆ పేరు పెట్టింది. కుమారుని ప్రార్థన, దేవుని స్పందన. ఈరోజు ఒకవేళ అలాంటి వేదన అనే గోడ కొట్టుకున్నావా? గోడ అవతల చాలా ఉంది. యేసుని నమ్ముకో. యేసుని నమ్ముకోవాలంటే మొదటి పాయింట్ ఏం చెప్పాను? ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే నా మీద ఉన్న ఈ శాపాన్ని తొలగించి, నువ్వు సిలువలో ఆ శాపం తీసుకున్నావని నేను నమ్ముతున్నాను అని నమ్మినప్పుడు ఆ ఆశీర్వాదం మనకు వస్తుంది. ఏమంటారు? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నీ వాక్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మాకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని మేము ప్రభువా మరి కేవలం వినేవాళ్ళంగా ఉండకుండా వాక్యానికి విధేయులమవటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.